అంటే మీ ఎవరింటి పక్కన చూసినా అవి ఉన్నప్పుడు మాది ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అయినా సరే అవి అలాగే ఉన్నాయి, అవి వర్ధిల్లుతూనే ఉన్నాయి. ఈ పర్మిట్ రూమ్లో అవి వర్ధిల్లుతున్నాయి. ఎంటైర్ సెటప్ అలాగే ఉంది. మొలకల్చర్ ఇదేం పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లో స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని లీగల్గా పోయేదానికైతే ఓ ఫ్యాక్టరీ పెట్టాలంటే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. అన్ని పర్మిషన్లు పాడు పర్దేసి తెచ్చుకుని సోడా మిషన్ల మాదిరి పెట్టుకునే దానికి స్పిరిట్ తెచ్చి దాంట్లో ఎసెన్స్లో ఏమో కలిపి వాటర్ ఎంత కలిపి చేసే దీనికి దానికి పెద్ద ఇది అక్కర్లేదు కాబట్టి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. అవి మాత్రం అలాగే నడుస్తున్నాయి అనడానికి ఆధారం ఏంటంటే నీ బెల్ట్ షాప్లు అలాగే వదులుతున్నాయి. నీ రెవెన్యూ పెరగలే, లేదా కొంచెం కొంచెం పెరిగింది. పెరగాల్సినంత నీ విచ్చలవిడిగా నువ్వు ఇంత మద్యం పోస్తున్న దానికి తగినట్టుగా నీ రెవెన్యూ పెరగలే. ప్రతి ఇంటి పక్కన బెల్ట్ షాప్లు అలాగే ఉన్నాయి. మరి 24/7 తెరిచిపెట్టి పోస్తానే ఉండవు. మరి ఎంత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది కంటిన్యూ అవుతుంది అనేది. అంతకంటే ఆధారం ఏం కావాలా? మేము చెప్తున్నది చంద్రబాబు లాగానో లేకపోతే ఆయన పెట్టిన ఈ అధికారులు సిట్టో స్టాండో వీళ్ల ద్వారా ఇస్తున్న ఈ కాకి లెక్కలు కాదు. వాళ్ళకు కాకుండా రియల్గా జరుగుతున్నది ఒక హేతుబద్ధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జోగి రమేష్ దాంట్లో ఈరోజు అరెస్ట్లో అన్యాయము, దుర్మార్గము, బహుశా నియంత్రణ పాలనలో కూడా లేనంత కంట్రోల్డ్ వ్యవస్థను కంట్రోల్ చేసి ఉక్కు పిడికిలితో ఆయన నడిపిస్తున్నది బహుశా హిట్లర్ టైంలో కూడా ఉందో లేదో నాకు డౌట్. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఉంటే అక్కడ నడిపేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు ఎవ్రీథింగ్ రియల్ టైం గవర్నెన్స్ కదా ఆయన చేతిలో ఉండే, రియల్ టైం పొలిటికల్ గవర్నెన్స్. కాబట్టి ప్రతిదీ తన చేతిలోకి వస్తుంది. కొడుకు ఎన్ని మించిన మేధావి లోకేష్. ఆయన పెద్ద టెక్నోక్రాటు, ఫ్యూచర్ ఇది. ఈయనకేమో విజన్ ఉండే, ఆయనకేమో ఇంప్లిమెంటేషన్లో పక్కా పట్టు ఉండే. కొడుకు అగ్రెసివ్గా పోతాడు, పైగా రెడ్ బుక్ ఒకటి రాసి పెట్టుకున్నాడు దాంట్లో. సో సిస్టమ్ మొత్తాన్ని ఏ రకంగా చేసి, అందుకే దీన్ని అసమర్థత అనలేము. అది ఒక రకంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు. పాపం తెలియక జరిగిందిలే, చేతగాకపోయింది కంట్రోల్లే, ఆయన అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. లేదా పొరపాటున ఏదో జరిగింది అనేది కాదు. డెలిబరేట్, కాన్షియస్, కోల్డ్ బ్లడెడ్ సబ్వర్షన్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సంబంధించి వాళ్ళ నేరో స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థులు కానీ ప్రత్యర్థి వాయిస్ కానీ ఇలాంటి ప్రజల ఆవేశం కానీ డెమోక్రసీలో దేనికైతే విలువ ఇవ్వాలను ఆ గొంతుకు వినిపించకుండా నొక్కడం, వీళ్ళు చేసే దారుణాలు, దుర్మార్గాలన్నీ ఎదుటి వాళ్ల మీద కానీ అమాయకుల మీద కానీ తోసి రెండో పర్పస్, ఒక దెబ్బకు 2 పిట్టలు చేయడం అనేది ఇప్పుడు ఈ మెచ్యూర్డ్ వీళ్ళ ఏమంటాం ఇదైన సిస్టంలో మెచ్యూరిటీ సాధించిన తర్వాత లోకేష్ గారి, చంద్రబాబు గారు చేస్తున్న పనిలాగా నాకు అనిపిస్తుంది. సో నేరంలాగా జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళ పై నుంచి కింది వరకు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అధికార పార్టీ ముఖ్యంగా టీడీపీలో, కూటమిలో చేతివాటం ఉండేవాళ్ళు, వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఎందుకంటే దీనికి అలవాటు పడింది ముందు నుంచి